నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుకు తాను భయపడలేదు. తాను ధర్మం కోసం పోరాడాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శ్రీనివాసరావు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏపీ సిఎన్ఎఫ్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. గత ప్రభుత్వం తనని అరెస్టు చేసిందని, ఆ అరెస్టుకు తాను భయపడలేదని, తాను ధర్మం కోసం పోరాడానని, ఎక్కడా తాను భయపడనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. 53 రోజులు నన్ను జైల్లో పెడితే దానికి నిరసనగా 80 దేశాల్లోని యువత ప్రదర్శనలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 100 దేశాలలో మన తెలుగువారు ఉన్నారని, ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోకి వెళ్లి చూసినా అందులో మన భారతీయులు ఉంటారు, తెలుగువారు ఉంటారన్నారు. అక్కడిలాంటి అభివృద్ధిని ఇక్కడ తీసుకొద్దామని పిలుపునిచ్చారు. మీరంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు, కానీ కొంత సోషల్ లైఫ్ కూడా ఉండాలన్నారు. వర్క్ ఫ్రం హోమ్ని నైబర్హుడ్ హోమ్గా మారుస్తున్నామన్నారు. 5 నుంచి 10 మంది కూర్చుని పనిచేసే ప్రదేశాన్ని సృష్టిస్తామన్నారు. మరోవైపు వర్క్ స్టేషన్ని క్రియేట్ చేస్తామని, సంబెపల్లిలోని ఓ టెక్ టవర్ని కడతామన్నారు. దాన్ని వేరే వాళ్ళని మేనేజ్ చేయమంటామని, మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈ రోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈ రోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్ తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ గాని, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం. దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి, ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే, ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి, సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కల, నా ఆలోచన. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఏపీ సిఎన్ఎఫ్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహించారు. కూరగాయలతో పాటు చిరుధాన్యాలు అయిన సామలు, కొర్రలు, అంటుకొర్రలు, అరికలు, ఊదలు మొదలగునవి అమ్మకాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్దాం యూనిట్ ఇన్ఛార్జ్ ఎం సత్యనారాయణ, శామ్యూల్, నందిని, తిరుపతమ్మ, భూలక్ష్మి, రవిశంకర్ రెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కర్లపాలెం మండలము బుద్దాం యూనిట్కి సంబంధించిన మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అండి వీళ్ళంతా. సో మనం ఏంటంటే ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైతులకు అలాగే సభ్యురాలకి ఎవరైనా మహిళలకు అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా విషపూరితమైన అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినటువంటి కూరగాయల్ని, ఆకుకూరల్ని,
అలాగే మన మిల్లెట్స్ అండి. ఇవి మిల్లెట్స్ కూడా వేరే జిల్లా నుంచి పండించిన ఏడైతే పండుతాయి అక్కడ జిల్లా నుంచి అరికెలు, ఊదలు, అలాగే మన సాములు, అలాగే మన అడ్డుకొరలు, ఇవన్నీ కూడా కొరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందరికి అర కేజీ ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్లు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఇవి ఆల్రెడీ మన్యం జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది, పార్వతీపురం నుంచి. అక్కడ రైతులు కూడా ఆర్గానిక్లో ఇవన్నీ మిల్లెట్స్ కూడా పండిస్తున్నారండి. ఇవి కూడా మన అందరికి రైతులకి అలాగే మహిళలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవి కూడా తినాలని చెప్పేసి వీటి వల్ల మంచి ఉపయోగం ఉందని చెప్పేసి ఇవి తీసుకురావడం జరిగింది. అలాగే కూరగాయలు, అలాగే బియ్యము, అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రతి సోమవారము మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరికి అందుబాటులో ఉంటాయండి. ఎవరు కావాలన్నా సరే వచ్చి మీకు నచ్చిన కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, మిల్లెట్స్ కానీ ఏవైనా కూడా మీరు తీసుకెళ్ళచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మన స్టాఫ్ తరపున తెప్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది. రాయి రూపంలో ఉండే వజ్రాన్ని సానపెడితేనే కాంతివంతమై వెలుగులను విరజిమ్ముతుందని, విద్యార్థులలో నిమిడీకృతమైన సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 1వ తేదీ వరకు జరిగే బెక్టాగన్ 2025 పోస్టర్లను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు ఆవిష్కరించారు. అభ్యుదయ పదంలో విద్యార్థులు ముందుకు సాగటానికి ఉపయుక్తమవుతుందని ముప్పల్నేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటటువంటి విలక్షణ కార్యక్రమాలను నిర్వహించడంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెక్టాగన్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ డి నిరంజన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో టెక్నికల్, కల్చరల్, లిటరరీ, స్పోర్ట్స్ ఈవెంట్కు సంబంధించిన వివిధ పోటీలను నిర్వహించి మార్చి 1వ తేదీన విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను, 5 లక్షలకు పైగా నగదు బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మార్చి 1వ తేదీ సాయంత్రం అందరినీ అలరించే ప్రత్యేక సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దొడ్డపనేని వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అధ్యాపకులు, విద్యార్థులు చక్కటి సమన్వయంతో బెక్టాగన్ 2025ని విజయవంతం చేయాలని కోరారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నజీర్ షేక్ మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించుకొని వారు ఎన్నుకున్న రంగాలలో రాణించటానికి, అవగాహనా శక్తిని పరిపూర్ణంగా పొందటానికి బెక్టాగన్ 2025 ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని జాతీయ స్థాయిలో ఉన్న వివిధ సాంకేతిక కళాశాలల సాంకేతిక విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులు కారుమంచి వెంకట్రావు, పారేపల్లి చంద్రశేఖర్, కోట వీరబ్రహ్మయ్య, స్టూడెంట్స్ ఆర్గనైజర్స్ కె శ్రీనివాస కళ్యాణ్, కుమారి ఆశ్రిత ప్రియదర్శిని, కుమారి ఎస్ సుష్మా, శ్రీ ఎనోష్ బాబు, శ్రీ కార్తీక్, కుమారి ఈషా, మెహతా, మహేష్ తదితరులు ప్రసంగించారు. One of the privilege for me to attend on this occasion. As you all know, Bapatla Education Society was started in 1962. So many people might have not born at that time. So with the great vision of so many people, intellectuals, the society was started. And Bapatla Engineering College started its on 1981. So in this long journey, I really thank all my governing body members of Bapatla Education Society, principal, staff and students who have participated all this in the long journey. So as you all know, we are celebrating Bectagon. I think for every 2 years we are celebrating. So as we are going to celebrate on February 28th and 1st March 1st. So on this occasion, we planned for a launch of the poster on this day. I really thank all the coordinators, especially I want to congratulate the students who have participated and given their valuable suggestions for launching of this poster. As you all know, nobody is born as an idiot. Whenever I used to say, a human being is a diamond. So diamond is coming from mud. So if you don't polish it, it will be in the mud as a stone.
And if your diamond is stone is polished and it becomes a diamond, then the people will be knowing this is the diamond, the value of the diamond. So whenever I used to say something about the students, you are the real diamonds of this college. I really thank all the parents and the students who have joined here for their careers, and I wish them all the best, because most of the students, they might be coming from final year batches. So I request the second and third year students also to participate in this occasion, so they might be knowing some experience on this. So actually we planned for every year we thought of going for this Pentagon program. బెక్టోన్ ఫంక్షన్ సక్సెస్ఫుల్ అనేది స్టూడెంట్ చేతుల్లోనే ఉంది. స్టాఫ్ దీనికి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని సక్సెస్ అయ్యే దాంట్లో బాగా కృషి చేసి సక్సెస్ చేయాలి. కాలేజీ యొక్క నేమ్ రావాలన్నా కూడా స్టూడెంట్స్ పాత్ర ఎక్కువ ఉండాలి. దానికి మోటివేట్ చేసి చేయాల్సింది స్టాఫ్. వీళ్ళిద్దరు చేస్తేనే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ పాత్ర మీకు ఏం కావాలనేది ప్రొవైడ్ చేశాను. ఈ ఫంక్షన్ సక్సెస్ అయ్యే దాంట్లో మేనేజ్మెంట్ కోఆపరేట్ చేస్తుంది. దాని మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ బాపట్ల సోషల్ లంచింగ్ గ్యాదరింగ్. ఇట్స్ ఎ స్టూడెంట్స్ ఈవెంట్, ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ ఈవెంట్. More than 70 events we are going to be organizing during 2 days, practical 2 days. I request all the students, please be active, and we have to show our skill set as well as in and around the students. Their skill set is going to be, it's a platform to showcase their skill set also. బాపట్ల జిల్లా పోలీస్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్ అథ్లెటిక్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గన్మెన్ నాగరాజును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. నాగరాజు 4 బంగారు పతకాలు, 1 సిల్వర్ పతకాన్ని గెలుపొందారు. శ్రీ విద్యా చైతన్య పీఠంలో 18వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు మామిడాల భార్గవి తెలిపారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ విద్యా చైతన్య పీఠం 18వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా లలితా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత మండపారాధన, లలితాదేవి, లక్ష్మీ సరస్వతీదేవి, ఆదిశేషుడు, మానసాదేవికి అభిషేకాలు, కుబేర పశుపతి హోమం నిర్వహించారు. వేద పండితులు బి వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో మాడా శ్రీనివాసరావు, శివపార్వతి, దొడ్డ వెంకట్రామారావు, ఇందిరాదేవి, స్వామిరెడ్డి, రాజలక్ష్మి దంపతులు హోమం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అందరూ కూడా వినండి. నల్లమోతువారిపాలెంలో వేయించేసి ఉన్న లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క పీఠమునందు వార్షికోత్సవాల్లో భాగంగా 1వ తారీఖున అంకురారోపణ, అమ్మవారికి మన లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకము, అనంతరము శ్రీచక్ర మేరుకి అభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాము. 2వ రోజైన నిన్నటి రోజున 2వ తారీఖున మన ఆదిశేష స్వామివారికి జగజ్జనని మన కాలసర్ప దోషాలు కానీ రాహుగ్రహ దోషాలను కూడా తొలగించే సర్పాలకు అధిపతి అయిన ఆ మానసాదేవి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని అనంతరము మహాచంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిన్న జరిపించుకున్నాము. అలాగే ఈ రోజున వసంత పంచమి, శ్రీ పంచమి, ఈ రోజున మనము లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగిన రోజున కావున ఈ రోజున లక్ష్మీ కుబేర హోమంతో అనంతరము పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత ఈ రోజున మన లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంతో పూర్తి చేసుకున్నాము. అనంతరము వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా వితరణ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకి, ఈ గ్రామంలో ఉన్న భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో తులతూగాలని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ భక్తుల మీద ఎల్లవేళలా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకొనివ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలను పంపించి ఇంటిని గడ్డపారలతో ధ్వంసం చేశారని ఆమె వాపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని, తనకు చావేశరణ్యమని, తన మరణానికి అనుమతి ఇవ్వమంటూ అధికారులని వేడుకుంది. అంటే ఆడవాళ్ళ బట్టలు చెప్పినారు మనం, పోలీసు వాళ్ళు కొట్టినారు మనం, పై నుంచి రికమెండేషన్లు ఒక ఫోన్ చేస్తే వదిలేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీలో మాకు న్యాయం జరగదు. నాకు చావడానికి పర్మిషన్ ఇవ్వండి. నీకు దండం పెడతా, నాకు చావడానికి పర్మిషన్. పంచాయతీ అధికారులు సమయపాలన పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ అందే విధంగా చూడాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలము పెదపులుగువారిపాలెం, గణపవరం, కేశవపురి కాలనీలోని సచివాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. సకాలంలో సర్వేలు పూర్తి చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మన రాష్ట్రాన్ని గత 7 నెలలుగా అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటూ వస్తుందని పేర్కొన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన విధంగా ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. బాపట్లపట్నంలోని శ్రీనివాస్ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి దాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్థలాన్ని రిజిస్టర్ చేసి కాగితాలను అప్పగించారు. అయితే కబ్జాదారులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. విషయం బయటపడటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుకు తాను భయపడలేదు. తాను ధర్మం కోసం పోరాడాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శ్రీనివాసరావు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏపీ సిఎన్ఎఫ్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.